మనకి జాబ్ లేకపోతే మన ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ దగ్గర మన వాల్యూ మళ్ళీ రెస్పెక్ట్ ఉండదు. అది జాబ్ ఉంటే ఇంటికి పిలిచి మరి కొత్త కొత్త వంటకాలు పెట్టి ఫుడ్ పెడతారు. ఏదో సంపాదించాలి, ఏదో కొంత చెయ్యాలి మన ఫ్యామిలీ కోసం అన్న తపన తప్ప మనం ఎవరి మాటలు పడాల్సిన అవసరమే ఉండదు. నేను మా ఆఫీస్లో డైలీ ఒక 1500 మెంబర్స్ ఇంటర్వ్యూకి రావడం చూస్తాను. వాళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళకంటే సెలెక్ట్ కాకుండా రిటర్న్ అయిన వాళ్ళ కౌంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే నాకు లింక్డ్ఇన్లో రోజు ఒక 50 to 60 మెంబర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ కావచ్చు, ఎవరైనా సరే జాబ్ కోసం మెసేజ్ చేస్తూనే ఉంటారు. వాటిని చూస్తుంటే నాకు అర్థమవుతుంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఎంత వాల్యుబులో అని. సీడ్స్ వేయగానే ఒకటే రోజుల్లో మొక్క పెద్దగా అవ్వదు. ఏ గేమ్ గెలవాలనుకున్నా ముందుగా ఆడాలి. మేము కూడా జాబ్లెస్ లైఫ్ని భరించి కష్టాలు భరించే వచ్చాం. ప్రజెంట్ ఏదో ఒక పొజిషన్లో చిన్నదా పెద్దదా అన్న పొజిషన్లో ఉన్నాం. మనం ఎక్కే ప్రతి స్టెప్ కష్టంతో నిండింది ఉండాలి అండ్ మన కష్టానికి రిజల్ట్స్ రాక్ సాలిడ్గా ఉంటుంది. వెయిట్ ఫర్ యువర్ టర్న్. వీడేంది నీతులు చెప్తున్నాడు అనుకోకండి. నేను ఆ లైఫ్ని భరించి వచ్చాను. నాకు తెలుసు ఆ లైఫ్ ఏందో, జాబ్లెస్ లైఫ్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ రీల్ చూసిన వాళ్ళందరూ లైఫ్లో ఏదో ఒక రోజు సెటిల్ అవ్వాలని ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నిఖిల్ శ్రీ లైఫ్. కలుద్దాం మంచి వీడియోతో. బాయ్.